ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో కొబ్బరికాయ సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఒక పురాణ సంబంధమైన విషయంలో ఒక కథలో దీని వివరణ ఉంది. మనం దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం. ఈ కొబ్బరికాయ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి వివరణ గురించి నేను కూడా మీలాగానే వెతికాను. మనం పెద్దలు చెప్తూ ఉంటారు కొబ్బరికాయ సమర్పించమంటారు, కానీ కొబ్బరికాయ ఎందుకు సమర్పించాలో మనకు తెలియదు. ఈ కొబ్బరికాయ సమర్పించే విధానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా తెలియదు. ఇది దేవలోకానికి సంబంధించిన ఒక కథలో ఉంది. ఒకసారి వినాయకుడు శివుణ్ణి నీ తల కావాలి అని అడిగాడు. ఏం చేయాలో అర్థం కాక శివుడు శ్రీ మహావిష్ణువుని తలిచాడు. ఆ తర్వాత ఈశ్వరుడు తల ఇవ్వటం కుదరదు, కానీ దానికి తగిన దానిని ఇస్తానని చెప్పేసి గణపతికి చెప్పడం జరిగింది. అప్పుడు 3 కనులున్న ఒక నారికేలాన్ని విఘ్నేశ్వరుడికి ఇచ్చి తృప్తిపరిచాడు అనేది ఆ కథలో అర్థం. ఆ పైనుండి దేవతలు కొబ్బరికాయ సమర్పించే సంప్రదాయాన్ని ప్రారంభించారు అని మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. దేవలోకంలో ప్రారంభమైన ఈ సంప్రదాయం భూలోకంలోకి వచ్చింది అని నానుడి. ఇది మీకు ఎందుకు చెప్పారంటే చాలామందికి అనుమానాలు ఉంటాయి. కొబ్బరికాయ పీస్ తీసి ఇచ్చేవారు ఉంటారు. నార్త్లో కొబ్బరికాయని కొబ్బరికాయలాగానే ఇస్తారు. ఎలా ఇచ్చినా అది ఈశ్వరుడు వినాయకుడికి ఇచ్చాడు అని చెప్పడంలో దాని అర్థం. కాబట్టి చాలా పవిత్రమైనది కొబ్బరికాయ. కాబట్టి దీనికి కూడా ఇలాంటి చరిత్ర ఉంది అని మీకు తెలుసుకుంటారని నేను మీకు తెలియజేశాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీకు షార్ట్ వీడియోలో మరిన్ని తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.